2 వారాల క్రితం అనుకుంటా నేను ఓ మాట మీకు జ్ఞాపకం చేశాను. 109వ దావీదు కీర్తన, 109వ దావీదు కీర్తన 109వ కీర్తన 6వ చరణం. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. చాలు. ఈ 2 మాటలు నేను గతంలో చెప్పినప్పుడు, ఎవరి కుడి పక్కన దేవుడు నిలిచాడో వారు ఆశీర్వదించబడతారని, ఎవరి కుడి పక్కన అపవాది నిలుస్తుందో వారు పాడైపోతారని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ క్రమంలో కయీను ప్రక్కన అపవాది నిలిచింది, అందువల్ల కయీను పాడైపోయాడు. హేబేలు పక్షంగా దేవుడు నిలిచాడు, ఆయన చనిపోయి కూడా ఆయన రక్తం మాట్లాడగలిగింది, ఆయన విశ్వాసుల జాబితాలో ఉన్నాడు అని ఆ కయీను గురించి, హేబేలుని గురించి మాట్లాడాను. ఒకరు పక్కన, కయీను పక్కన అపవాది, హేబేలు పక్కన దేవుడు కుడి పార్శ్వాన నిలవబడ్డాడు, అందువల్ల వాళ్ళు దీవించబడ్డారు అని జ్ఞాపకం చేశాను. 2, అదే రోజు సౌలు కుడి పక్కన అపవాది నిలవబడింది, టోటల్గా తాను తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. దావీదు కుడిపక్షంగా దేవుడు నిలబడ్డాడు, ఆయన దీపం అలాగే నిలిచి ఉంది అని జ్ఞాపకం చేశాను. ఆ 2 క్యారెక్టర్స్ని, పాత నిబంధన కాలంలో ఆ 2 క్యారెక్టర్స్ని జ్ఞాపకం చేశాను. ఇవాళ క్రొత్త నిబంధనలో ఉన్న ఒక 2 క్యారెక్టర్స్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. రండి, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక, 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. రైట్, 17వ వచనం అందులోనే. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ఇది పౌలు. ఈ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి వినండి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినుట యేసుక్రీస్తు మాట వల్లనే కలుగుతుంది. చాలామంది వాక్యాన్ని వినరు, పెడచెవిని పెట్టుకుంటారు. మీకేం అర్థం కాదు, సంవత్సరాలు దొర్లుతున్నా దేమా అంటే ఎవరో తెలియదు, పౌలు అంటే ఎవరో తెలియదు, పేతురు అంటే ఎవరో తెలియదు, సౌలు అంటే ఎవరో తెలియదు, దావీదు అంటే ఎవరో కూడా తెలియనంత గుడ్డిగా ఉన్నారు మన సహవాసంలో. ఎంత 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 అవమానం మనకది అవమానం. పేర్లు, సందర్భాలు కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకోవాలా. రైట్, ఇక్కడికి వస్తా నేను. 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. దేమాను గూర్చి రాయబడిన మాట ఇది. దేమా చేసిన తప్పేంటి అంటే, పౌలంతటి వాడిని విడిచి వెళ్ళడం. దేమా చేసిన తప్పేంటి అనంటే ఇహలోకాన్ని స్నేహించడం. 2 తప్పులు. ఇహలోకాన్ని స్నేహించే ఎవడైనా దేవుని సహవాసాన్ని విడిచిన ఎవడైనా లోకంలో కొట్టుకుపోతాడు. ఎందుకు అలా అంటే, అపవాది పక్కన నిలిచింది గనుక. అపవాది వారి కుడి పక్కన నిలిచిన వారు దేవుని విడిచిపెడతారు, వారు దేవుని సహవాసాన్ని విడిచిపెడతారు,
వారు అన్ని ఇక అసలు దైవికమైనటువంటి క్రమాన్ని పూర్తిగా మానేసి ఈ లోకాన్ని స్నేహిస్తారు. ఎందుకు లోకాన్ని స్నేహిస్తారు అని అంటే, లోకానికి అర్థం చెప్పాడు బైబిల్. లోకానికి అర్థం చెప్పింది ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. సో శరీరాశ ఇప్పుడు దేవుని సహవాసంలో నుంచి నిన్ను దూరం తీసుకెళ్తుంది. నేత్రాశ నిన్ను సహవాసం నుంచి దూరం చేస్తుంది. జీవపు డంబం నిన్ను సహవాసంలో నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఖచ్చితంగా ఈ మూడంతల అనుభవం కలిగిన వారు మన సహవాసంలో ఉన్నాళ్ళు. మన సహవాసంలో ఉన్నవాళ్లే దేవునికి దూరంగా లోకాన్ని స్నేహిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది ఏమో ఇహలో, కొద్దిమంది ఏమో ఏంటి శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. జీవబుడంబం అంటే అర్థం ఏంటి? జీవబుడంబం అంటే ఏంటి? కీర్తి ప్రతిష్టలు, గొప్పలు. నేను గొప్పోడిని కావాలా, నేను ఉన్నతుడిని కావాలా, నాకు ఇంత కావాలా, నాకు అంత కావాలా, నేను అందరికంటే హెచ్చుగా ఉండాలనేది జీవపు డంబం. జీవపు డంబం. ఏమీ లేకపోయినా మీసాలకు సంపంగి నూనె రాసుకుంటాడు ఒకడు. వాడికి ఏమీ ఉండదు, మీసాలకు సంపంగి నూనె రాసుకుంటాడు. జీవపు డంబం. జీవపు డంబం. సరిగ్గా ఇంటికి వెళ్తే ఏది ఉండదు వాడి ఇంట్లో, కానీ బయటకు వచ్చినప్పుడు సెంటు పూసుకొని బయటకు వస్తాడు. సెంటు స్ప్రే చేసుకొని బయటకు వస్తాడు. తినడానికి తిండి కూడా ఉండదు వానికి. వాడు జీవపు డంబం కలిగిన వ్యక్తి. అలాంటి జీవపు డంబాన్ని రేపేది ఎవడనంటే నీ కుడి పక్కన నిలబడిన అపవాది. అపవాది వాడి కుడి పక్కన నిలబడ్డాడు. ఎవడు వాడంటే వాడు బలహీనుడు, వాడు భక్తిహీనుడు అని రాయబడింది. చదువునాను 6వ వచనం, 109:6. భక్తిహీనుడు విమర్శలోనికి తేయబడినప్పుడా ఆ మాటే 109:6 చెల్లి. ఓ మాట చెప్తాను, దాని పై చరణం చదువు. 8వ వచనం, 5వ వచనం. అమ్మా అట్లా అక్కడ 3 మాటలు అక్కడ మనకు కనబడతాయి. 3 మాటలు మనకు అక్కడ కనబడతాయి. అక్కడ నేను గతసారి చెప్పినప్పుడు కూడా నేను ఆ మాటలు మీకు గుర్తు చేశాను. ఏమన్నాడు అనంటే 7వ చరణంలో వాడు విమర్శలోనికి తేబడినప్పుడు కాదు కదా, ఆ మాట కాదు నాన్న. 2వ చరణంలో నన్ను వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు అన్నాడు. 4వ చరణంలో అన్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు అన్నాడు. తర్వాత 5వ చరణంలో అన్నాడు, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు అన్నాడు. అందులో అన్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం పెట్టుకున్నారు అన్నాడు. వారి మీద భక్తిని అధికారిగా ఉంచుము. ఎవరి మీద అంటే ఈ 3-4 సంగతులు పైన రాశాడే వాళ్ళ మీద. ఎవరి మీద అనంటే చూపిన ప్రేమకు ప్రతిగా పగబట్టినవాడు, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసినవాడు, చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషాన్ని ఉంచుకున్నవాడు. వీళ్ళ మీద భక్తిహీనుని అధికారిగా ఉంచు. ఆ భక్తిహీనుడు అధికారి అవుతే, ఆ భక్తిహీనుడు వాళ్ళ మీద అధికారి అవుతే, ఆ భక్తిహీనుని కుడి పక్కన అపవాది నిలుస్తాడు. అపవాది భక్తిహీనుని కుడి పార్శ్వాన నిలబడతాడు కనుక వాడు నాశనం అవుతాడు. ఇది లెక్క. నీ కుడి పార్శ్వాన అపవాది, నువ్వు భక్తిహీనుడవవుతే నీ కుడి పార్శ్వాన అపవాది నిలుస్తుంది. అపవాది నిలిస్తే, నీ కుడి పక్కన నిలిస్తే నువ్వు లోకాన్ని స్నేహిస్తావు. నువ్వు లోకాన్ని స్నేహిస్తే మళ్ళీ చెప్తున్నాను, పదే చెప్తున్నాను ఈ మాటలు. నువ్వు లోకాన్ని స్నేహిస్తే శరీర ఆశలు నీలో ఉంటాయి. శరీర ఆశలు నిన్ను లోకానికి ఈడ్చుకుపోతాయి. నేత్ర ఆశలు నిన్ను లోకానికి ఈడ్చుకుపోతాయి. జీవపు డంబం నీలో పెళ్ళుపుకేటట్టు చేసి నిన్ను పతనం చేస్తుంది. అపవాదిని కుడి పక్కన నిలబడితే జరిగేది ఇది.
దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికైకు వెళ్ళెను. ఏ దేవుని సేవకుని వెంబడిస్తే తప్పేంటి? దేవుని సంఘాన్ని వెంబడిస్తే తప్పేంటి? దేవుని వాక్యాన్ని వెంబడిస్తే తప్పేంటి? దైవత్వంతో నీ అడుగులు ముడిపడితే నీకు తప్పేంటి? అదక్కరలా లోకం నుండి కలిగే శరీరాశ, లోకం నుండి కలిగే నేత్రాశ, లోకం నుండి కలిగే జీవపు డంబాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు గనుక నీ పక్కన కుడి పార్శ్వన నిలబడినటువంటి అపవాది నిన్ను పతనం చేయడానికి నిన్ను ఎంత దూరమైనా తీసుకెళ్తాడు అనే మాట నేను గట్టిగా ఆజ్ఞాపించి హెచ్చరిక చేస్తూ ఈ మాట చెప్తున్నాను. నువ్వు హెచ్చరించబడాలి. నీ కుడి పక్కన అపవాది చేరితే నీ అనుభవింతే శరీర ఆశలు ఎన్నంటే చెప్పలేనన్ని. నేత్రాశ, నీ కంటికి కనబడిందల్లా నీకు కావాలి. తప్పు చేస్తున్నాం. దయతో అర్థం చేసుకోండి. నేను దేమాన్ని చూపిస్తాను. ఫిలేమోనుకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రికకు ముందు ఉంటుంది ఫిలేమోను పత్రిక. ఫిలేమోను పత్రికలో ఆయన ఒక మాట చదివాడు. చూడండి, అక్కడ ఒక మాట చెప్తాను. నేను మీకో మాట చెప్తాను. 23వ వచనం, 24వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. రైట్, ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. ఈ దేమా ఎవరు అనంటే పౌలుతో జత పనివాడు, పౌలుకు ఆత్మీయ కుమారుడు, పౌలు వెంట నడిచినవాడు, పౌలుతో అడుగులు వేసినవాడు. పౌలు మెచ్చుకున్నాడు. దేమా నా జతి పనివాడు అని చెప్పగలిగాడు. పౌలు స్థాయి చాలా గొప్పదే. అయినా సరే పౌలుతో జత పని చేసినటువంటి దేమా ఈవేళ అపవాది కుడి పార్శ్వాన నిలవబడితే ఇహలోకాన్ని స్నేహించి పౌలు గారిని విడిచి బయటికి వెళ్ళిపోయాడు. దేవుని సేవకులతో జత పని చేయవలసిన నీవు ఈరోజు దేవుని నుండి దూరం జరుగుతున్నావు. కారణం, అపవాదిని కుడి పక్కన నిలబడింది. అపవాది ఎవరి కుడి ప్రక్కన నిలబడినా లోకాన్ని స్నేహిస్తావు. నేత్రాశ, జీవపు డంబం, శరీరాశ, ఇవే. చూడండి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, అరిస్తాకును, మార్కును, దేమాయు, లూకాను, 4 పేర్లు రాయబడ్డాయి. ఇక్కడ తీసేశారా? ఫిలేమోను పత్రిక 23వ అధ్యాయం. అదే 23వ వచనం. మార్కు, అరిస్తాకును, దేమా, లూకా. రైట్, వందనములు చెప్తున్నారు అన్నాడు అక్కడ. మీరు ఇప్పుడు కొలసి పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. 14వ వచనం చూడండి. 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి అమ్మా, ఫిలేమోను పత్రిక రాసినప్పుడు దేమాయు, లూకాయు అని రాశాడు. ఆ వరుసలో దేమా ముందు వరుసలో ఉన్నాడు. మార్కు, అరిస్తాకును, దేమాయు, లూకా అని రాశాడు. హలో, నా మాట వినాలి. వినండి, చదవక్కర్లేదు, వినండి, నా మాట వినండి. సో కొలసీ పత్రిక రాసేటప్పటికి ఇప్పుడు లూకా ముందుకు వచ్చాడు, దేమా వెనక్కి వెళ్ళిపోయాడు. ముందున్నటువంటి వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆత్మీయుల్లో అనేక మంది అపవాది ఎవరి కుడి పక్కన నిలవబడుతుందో ఆ కుడి పక్కన నిలవబడినటువంటి ఆత్మీయులు ముందు వరుసలో ఉండవలసిన వారు వెనక్కి జారిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకనాడు అక్సా, ఒకనాడు సునంద, ఒకనాడు
రాహేలు, ఒకనాడు మెర్సీ, ఒకనాడు ఈ బ్యాచ్ అంతా గంపలు నెత్తి మీద పెట్టుకొని తిరిగి వచ్చి ఆ గంపలు ఆ కింద ఇంట్లో ఆ అరుగు మీద పెట్టుకొని వచ్చి మందిరంలో ఆరాధన చేసి ప్రార్థన చేసి భక్తిగా ఆఖరి వరకు నిలిచి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాళ్ళు. ముందు వరుసలో ఉన్నాళ్ళు ఇవాళ. ఆ రోజున మాతో కలిసి ముందు వరుసలో ఉన్నటువంటి ఆ పిల్లలు ఇవాళ వెనక్కి జారిపోతున్నారు. ఇదే భయం నాకు. ఈ భయం నన్ను బాగా పట్టి పీడిస్తుంది ఈరోజు నాకు. ఉదాహరణకు 4 పేర్లు మాత్రమే చెప్పాను నేను. మీలో చాలా మంది ముందు వరుసలో ఉండవలసిన వారు వెనక వరుసకు జారిపోతున్నారు. దేమా కుడి పక్కన అపవాది నిలిచి దేవునితో జతపనివాడైన పౌలుతో కలిసి సేవ చేసిన వాడు ఇవాళ ముందు వరుసలో ఉండి లూకా కంటే ముందున్నవాడు ఇవాళ లూకా వెనకాల పడ్డాడు. జారిపోతున్న అనుభవం ఈ మాటలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. నేను ఇంకొక మాట కూడా ఆయన గురించి చెప్తాను. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. ఎందుకు? దెస్సలోనికయ వ్యాపార కేంద్రం. సంఘం ఏర్పడిన తర్వాత ది బెస్ట్ సంఘం అని అనిపించుకుంది. శ్రమలలో నుండి వచ్చిన సంఘం, అది కష్టాలలో గుండా వచ్చిన సంఘం దెస్సలోనిక సంఘం. బహుశ్రమల పాలై దేవునిలో నిలిచిన సంఘం, అలాంటి శ్రేష్టమైన సంఘం దెస్సలోనిక సంఘం. కానీ వాళ్ళు మారకముందు దుర్మార్గంగా లోకంలో తిరిగినటువంటి వ్యక్తులు అందులో పడి కొట్టుకుపోయాడు దేమా. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ దేని చేత అపవాది చేత నువ్వు పట్టుబడ్డావు, నువ్వు ముందున్నవాడు వెనక్కి వెళ్ళిపోతావు. ఈ మాట గుర్తుపెట్టుకో. లోక ఆశ, లోక సంబంధమైన ఆశయాలు నీలో ఉంటాయో నీ ఆత్మీయ జీవితాన్ని వెనక్కి నెట్టేస్తావు. నువ్వు ముందుకొచ్చే వ్యక్తి వెనకాల నిలవబడే దుస్థితి నీ జీవితంలో కలిగే ప్రమాదం ఉంది. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఎవరైనా చదివారా? యాత్రికుని ప్రయాణం 4-5 చేతులు లేసాయి. చాలా సంతోషం. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో జాన్ బెన్యన్ గారు భలే మాట రాశాడు. ఒక గనిలో బంగారం తవ్వి సంచుల్లో వేసుకుంటున్నాడు ఒక ఆయన. గనిలో బంగారాన్ని తవ్వి బంగారాన్ని సంచుల్లో వేసుకుంటుంటే దారిలో పోతూ ఓయి అని పిలిచి ఏమన్నాడు అనంటే, నీ నాన్న మీ తాత గెహజీ కదా, మీ తండ్రి ఎవరు యూదా కదా, నాకు తెలుసు. మీ తాత గెహజీ, మీ నాన్న యూదా, నాకు తెలుసు. నువ్వు దేమావు కదా అన్నాడంట. అర్థమైందా మీకు? చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యే మాట ఇది. బైబిల్ తెలిసిన వాళ్ళకి అర్థమయ్యే మాట. గెహజీ ఎవరు? నయమాను ఇచ్చే బంగారాన్ని వస్త్రాలను ఆశించి వెనుదిరిగి వెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్న వ్యక్తి. ఎవరిని విడిచి? ఎలీషా గారిని విడిచి వెళ్ళి, ఎలీషా ప్రవక్తని విడిచి వెళ్ళి ఏమయ్యాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇంటి వారందరికీ కుష్ఠరోగాన్ని తీసుకొచ్చి పెట్టాడు. కారణం, గనిలో నుంచి బంగారం తవ్వుకుందామని ఆశపడ్డాడు. ధనం సంపాదించుకోవద్దని ఎవరు చెప్పరు, కానీ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించి అనేకులు తమను తామే పొడుచుకున్నారు అని రాయబడింది. ధనం ఉండాలి, నువ్వు నీ బిడ్డలు పోషించబడాలి, మీరు సమృద్ధిగానే ఉండాలి. దేవుడు ఎప్పుడు ఆశిస్తాడు, దేవుడు ఎప్పుడు భిక్షగాలుగా ఎంచాడు తన పిల్లలకు సమృద్ధినిస్తాడు. కానీ దేవుణ్ణి కాదని పరిగెట్టేటువంటి
ఇప్పుడు గెహజీ ఎలీషా గారికి తెలియకుండా పరిగెత్తుకొని పోయి తెచ్చుకున్నాడు. నా మనసు నీతో రాలేదా? ఇప్పుడు ద్రాక్ష తోటలు వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? దేవుని రాకడ సమయంలో ఇవాళ దేవుణ్ణి విడిచిపెట్టి, సేవకులను విడిచిపెట్టి, సంఘాలను విడిచిపెట్టి వాటి వెంట వెళ్ళే వాళ్ళ దుస్థితి రేపేంటో నాకు తెలియదు. కానీ అపవాది వారి కుడి పక్కన నిలబడ్డారని మాత్రం నేను చెప్పగలను. అపవాది ఎవరి కుడి పక్కన నిలబడతారో వాళ్ళు ధనాశ వెంట పరిగెడతారు. ఇది మొదటి ప్రమాదం. ఇది మొదటి ప్రమాదం. తర్వాత మీ తండ్రి అయిన యూదాని గురించి అంటాడు ఆయన. యూదా ఏం చేశాడు? యూదా ఎవరితో తిరిగాడు? స్వయాన నా ప్రియ రక్షకునితో తిరిగాడు. డబ్బు సంచి బొడ్లో పెట్టుకొని తిరిగాడు. స్వయంగా డబ్బు లేనోడా? యూదా డబ్బు లేనివాడా? డబ్బు సంచి ఎప్పుడు బొడ్లోనే ఉంది. యేసుక్రీస్తు తిరిగినవాడు, యేసుక్రీస్తు అడుగులు వేసినవాడు, యేసుక్రీస్తుతో పాటు ముందుకు నడిచినటువంటి వ్యక్తి ఈవేళ యేసు ప్రభువుని అమ్మడానికి వెండి రూకలను ఆశించాడు. వెండి రూకలను ఆశించాడు. అందుకనే యాత్రికుని ప్రయాణంలో మీ తాత అయిన గెహజీ నాకు తెలుసు, మీ తండ్రి అయిన యూదా నాకు తెలుసు, ఓ దేమా ఓయి అని పిలవడానికి కారణమైంది. గుర్తుపెట్టుకోండి. లోకాశలు, లోక సంబంధమైన స్నేహాలు మన జీవితాన్ని ఛిద్రం చేస్తాయి, పాడు చేస్తాయి, నాశనం చేస్తాయి. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నేను సమయం లేదు, నేను ముందుకెళ్తాను. 31వ ఇదే 17వ వచనం, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అదే సారీ, ఏం చెప్పాను? తప్పు చెప్పానా? 4:17 రైట్, చదువు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. పౌలు స్టేట్మెంట్ ఇది. దేమాని గురించి ఆపేస్తున్నాను. దేమ ఏమయ్యాడు? అయిపోయింది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంకేం లేదు. ఎలీషాని విడిచిన గెహజీ, యేసు ప్రభువును విడిచిన యూదా ఏమయ్యాడు? అర్థమైందిగా మనందరికీ. అలాగే పౌలును విడిచి వెళ్ళిన దేమా ఏమయ్యాడు? దేవుని సేవకుని, దేవుని సంఘాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని విడిచి బయటికి వెళ్ళే ఎవరి దుస్థితి అయినా, ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. ఇందులో అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండి, ఏదో ఒక రోజు ఈ భయంకరమైన విపత్తు గుండా మనం ప్రయాణం చేయాలి. చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్తగా ఉందాం. మీరు చూడండి, నేను 1-2 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పెను. చాలమ్మా, ఈ మాట చాలు. దేవుడు మన ప్రక్క నిలిస్తే, నా మాట వినాలి. దేవుడు నీ ప్రక్క నిలిస్తే నిన్ను ఎవరు, ఇక్కడ అన్నాడు 18వ వచనంలో, అప్పుడు ఆయన నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యమును వారు అంగీకరింపనని నాతో చెప్పాను. నువ్వు ఏ స్థలంలో ఉంటే దీవించబడతావో, ఏ ప్రజలు నీ మాటలు అంగీకరిస్తారో, ఏ ప్రజల మధ్య నువ్వు ఉంటే నువ్వు చెప్పే మాటలు హానర్ అవుతాయో, గౌరవించబడతాయో, ఆ స్థలాలకు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. వద్దు, నువ్వు యెరూషలేములో ఉండక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళు. ఆ ప్రజలకు చెప్పినా వాళ్ళు వినరు.
ఆ ప్రజలకు చెప్పినా వాళ్ళు వినరు. కుడి పక్కన ప్రభు ఉంటే ఎక్కడికి నిన్ను పంపించాలో, ఎవరి మధ్య ఉండాలో, ఎవరి మధ్య ఉండకూడదో ఆయనే గైడ్ చేస్తాడు. అనవసరమైన వ్యక్తులు మన జీవితాల్లోకి ప్రవేశిస్తే మన జీవితాలు పాడవుతాయి. అందువల్ల అక్కడి నుంచి లేచి వెళ్ళిపో, అక్కర్లే నీకు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఒక రైట్ ప్లేస్కు ఆయన నడిపిస్తాడు దేవుడు నీ కుడి పక్కన ఉంటే నేను సరి అయిన స్థలాలకు నడిపించే దేవుడు ఆయన. బాగుందనా ఈ మాట అబిగైల్? నిజం రా, చాలా మందికి దినాలలో ఈ కుడి పక్కన ఎవరున్నారో తెలియట్లేదు, అపవాది ఉన్నాడో తెలియట్లేదు, దేవుడు ఉన్నాడో తెలియట్లేదు. అపవాది ఉంటే జరిగే ప్రమాదాలు ఎంత భయంకరంగా ఉంటాయో, దేవుడు ఉంటే ఎంత ఆశీర్వాదకరం ఉంటుందో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ కొట్టుమిట్టాడుతుంది క్రైస్తవ సంఘం. దయచేసి ఈ మాట మీరు వినాలి. సో వెళ్ళొద్దన్నాడు, యెరూషలేమును విడిచి వెళ్ళిపో. వాళ్ళు నీ మాట వినరు. ఎందుకు ఇంకా యెరూషలేములో ఇంకా వాక్యం చెప్పాలనుకుంటావు? యెరూషలేమును విడిచిపో. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, అది నా ఆలోచన, దేవుని ఆలోచన కాదు. కానీ నాకు కూడా వీళ్ళు ఎప్పుడు ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు. శుభ్రంగా హైదరాబాద్ పోయి ఆ సిటీలో మంచి సేవ చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. తీర్మానం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను అక్కడ ప్రజలు ఆహ్వానించిన రోజులు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి పోవాలని నిర్ణయం కూడా చేసుకున్నా నేను. కానీ దేవుడు నన్ను వెళ్ళనివ్వలా, ఇక్కడే అన్నాడు. నోరు మూసుకొని కూర్చున్నాను నేను. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడకుము, మాట్లాడము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. మాసిదోనియాకు వచ్చాడు. యెరూషలేములో దేవుడు వద్దన్నాడు, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు మాసిదోనియాకు వచ్చాడు. మాసిదోనియాలో దేవుని సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. మాసిదోనియాలో దేవుని సేవ జరుగుతుంది. ఈ మాసిదోనియాలో సేవ జరిగేటప్పుడు దేవుడు ఏమన్నాడనంటే, రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు ఒక సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. దేవుడు ఒక చోట వద్దంటాడు, మరో చోటకు వెళ్ళమంటాడు, వెళ్ళిన చోట ఉండమంటాడు, అక్కడ ప్రకటించమంటాడు. ఇక్కడ ప్రకటించొద్దన్న దేవుడు అక్కడ ప్రకటించమన్నాడు. ఇక్కడ నాకు జనం ఉన్నారు, ఇక్కడ ధైర్యంగా ఉండు, నువ్వేం పిరికిపడొద్దని చెప్పాడు దేవుడు. దేవుడు కుడి పార్శ్వాన నిలవబడితే నిన్ను ఎంత చక్కగా గైడ్ చేయాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏ స్థలాలకు నువ్వు కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం. సారీ నాన్న, మనం కొన్నిసార్లు తప్పు చేస్తాం. మన చిత్తానుసారంగా మనం వెళ్తాం. నేను అక్కడికి వెళ్తే అక్కడ నాకు గౌరవం దొరుకుద్దని అనుకుంటాం. కాదు. నీకు గౌరవం దొరికే చోటకు నువ్వు వెళితే నువ్వు దేవుడు అయిపోతావు. నిన్ను తృణీకరించే వారి మధ్యకు నువ్వు వెళితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొన్ని స్థలాల్లో దేవుడు అలా చేస్తాడు. అందుకని దేవుని గైడెన్స్ ప్రకారం వెళ్ళాలి మనం. దేవుడు మనం వెళ్ళమంటే వెళ్ళాలా. కొన్ని స్థలాలు మనం ఎందుకు ఎంచుకుంటాం, కొన్ని కుటుంబాలని మనం ఎందుకు ఎంచుకుంటాం, కొద్దిమంది ఇళ్ళకే మనం ఎందుకు వెళ్తాం? దీని అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక, వాళ్ళు నిన్ను గౌరవిస్తున్నారు కనుక, వాళ్ళంటే నీకు ఇష్టం కనుక పదే ఆ ఇంటికే వెళ్తావు, ఆ ఇంటినే దర్శిస్తావు, ఆ ఇంటికే వాక్యం చెప్తావు. మిగతా ఇళ్ళు నీకు అక్కర్లేదా? మిగతా వాళ్ళు విశ్వాసులు కాదా? మిగతా వాళ్ళని ఆత్మలో నడిపించవద్దా? దైవికమైన క్రమం ఇది, దైవికమైన క్రమం. గుర్తుపెట్టుకోండి మాటలు. నేను ఒక్కరిని గురించో ఇద్దరిని గురించో చెప్పడం లేదు, మన సహవాసంలోని అందరిని గురించి చెప్తున్న మాట ఇది. అందరం అనేక సార్లు తప్పు చేసిన వాళ్ళమే. కానీ నేనేమంటున్నాను అనంటే, వాక్యం ఏమంటుంది అనంటే, నేను కాదు, వాక్యం ఏం చెప్తుంది అనంటే,
నిన్ను దేవుడు నీ కుడి పక్కన నిలిచి నిన్ను పంపిస్తే నువ్వు వెళ్ళు, సక్సెస్ అయి తిరిగి వస్తావు. దేవుడు పంపించకుండా వెళ్ళు, ఫెయిల్ అయ్యి వస్తావు. నీ మినిస్ట్రీ ఫెయిల్ అవుద్ది. నువ్వు చేసేటువంటి మినిస్ట్రీ మొత్తం ఫెయిల్ అవుద్ది. నువ్వు గెలవాలి, విజయం పొందాలి అంటే దేవుని గైడెన్స్తో వెళ్ళాలి. అందుకని ఆయన మాసిదోనియాకు వచ్చినప్పుడు ఆ కొరింథీలో తిరుగుతున్న కాలం అంతటిలో కూడా దేవుని గైడెన్స్ ప్రకారం వెళ్ళాడు పౌలు. అద్భుతమైనటువంటి అనుభవాలు ఆయన జీవితంలో దొరికాయి. అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. 23వ అధ్యాయంలోకి రండి. ఇందులోనే అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనం. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. దేవుడు రోమాకు వెళ్ళడానికి భయపడుతున్నాడు. జైలు కదా, జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు పౌలు గారు జైల్లోకి వెళ్ళాలి. అయితే భయపడకు, యెరూషలేములో నేను నిన్ను ఎలా వాడుకున్నాను, అక్కడ ఎలా నువ్వు ధైర్యం వహించి చెప్పావో అలాగే రోమాలో కూడా ధైర్యం చేసి చెప్పుకో, నేనున్నాను నీ తోడు. దేవుడు కుడిపార్శ్యాన ఉంటే, దేవుడు కుడిపార్శ్యాన నిలవబడితే మనం ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అయి వస్తాం. మన మాటలు వాళ్ళు వింటారు, మన బోధ వాళ్ళు వింటారు, మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. దేవుని సేవకురాలు వచ్చింది, వీళ్ళ మాట వినాలని కూర్చుంటారు, గౌరవిస్తారు, లోపలికి తీసుకుంటారు వాళ్ళు ఆ మాటలు. అందుకనే నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో నీ కుడి ప్రక్కన ప్రభువు నిలవాలి అనే మాట జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి. 109వ కీర్తనలోనే ఒక అద్భుతమైన మాట రాశాడు. 109వ కీర్తనలోనే 31వ వచనం. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. చూడము ఇక్కడ మొదటి మాటలు ఏమంటాడంటే, దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబడు వారి చేతిలో నుండి వాని రక్షించుటకై యెహోవా అతని కుడి పక్కన నిలుచుచున్నాడు. ఎందుకు? దేవుడు నీ కుడి ప్రక్కన నిలిస్తే అన్నమాట వినాలి, నా మాట వినాలి. దేవుడే గాని నీ కుడి ప్రక్కన నిలిస్తే దరిద్రుని ప్రాణం నువ్వు కాపాడుకుంటావు, విమర్శకులకు లోబరుచు వారి చేతిలో నుండి వారిని కాపాడుకుంటావు. ఒక దరిద్రుని నువ్వు కాపాడుకుంటావు. ఆ దరిద్రుడు ఎవరంటే ఆత్మీయ దరిద్రుడు కావచ్చు, ఆర్థిక దరిద్రుడు కావచ్చు, మానసిక దరిద్రుడు కావచ్చు. అతడు ఏ దరిద్రతలో ఉన్నా నువ్వు అతన్ని కాపాడుకోవాలంటే ప్రభు నీ కుడి పక్కన నిలబడాలి. ప్రభు నీ కుడి పక్కన నిలిస్తే నువ్వు ఖచ్చితంగా ఒక వ్యక్తిని కాపాడి బయటకు వస్తావు, అతన్ని రక్షించుకుంటావు, అతని ప్రాణాన్ని రక్షిస్తావు, అతని జీవితాన్ని బాగు చేస్తావు, అతన్ని నువ్వు దేవుని వద్దకు నడిపిస్తావు. ఇవాళ నీ కుడి పక్కన అపవాది నిలవబడ్డా, నీ కుడి పక్కన దేవుడు నిలవబడ్డా నీకు అర్థం కావడంలా. అర్థం అవ్వాలని జ్ఞాపకం చేస్తున్నాను. 27వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం. 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడచని రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. చాలు. ప్రభు నీ పక్కన నిలిస్తే కలగపోయే ప్రమాదం నీకు అర్థమవుద్ది, ఎంతమందిని రక్షించుకుంటావో నీకు అర్థమవుద్ది, ఏం జరుగుద్దో నీకు అర్థమవుద్ది, దేవుడు ఏం చేయబోతున్నాడో నీకు అర్థమవుద్ది. ప్రభు నీ కుడి పక్కన నిలబడాలి. ప్రభువు నీ కుడి పక్కన నిలబడిన అనుభవం ఎంత శ్రేష్టమైంది, ఎంత శ్రేష్టమైంది. ఇప్పుడు చదువమ్మా తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి.
ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. ఎంత బాగా చెప్తాడంటే, నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. ఎవడా సింహం? అర్థమైందిగా? వాడి నోట నుండి తప్పించబడాలి అని అంటే నా ప్రభు మన కుడి పక్కన నిలబడాల్సిందే. ఇవాళ అనేక మందిని మింగుతున్నాడు. మంచి మంచి పిల్లల్ని, బుద్ధి కలిగిన పిల్లల్ని, మారు మనసు పొందిన పిల్లల్ని, జీవితాలు మార్చుకొని దేవుని మందిరానికి వచ్చిన పిల్లల్ని మళ్ళీ మింగేస్తున్నాడు. అందులో మన రాజేష్ ఒకడు. అవునమ్మా, వాడు మారు మనసు పొంది మందిరానికి వచ్చి బుద్ధి కలిగి తలస్నానం చేసుకొని వచ్చి ఆరాధన చేసిన పిల్లోడు, పాట పాడిన పిల్లోడు, సేవకుని వెంట తిరిగిన పిల్లోడు, సేవకునికి సేవ చేసిన పిల్లోడు ఇవాళ అపవాది కుడి పక్కన నిలిస్తే వాడు ఇహలోక స్నేహాన్ని ప్రేమించి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వాడు ఇవాళ అర్థం కావట్లా నీకు? వాక్యం అర్థమవుతుందా రాజేష్? ఏం జరుగుతుంది జీవితంలో? ఒకనాడు భద్రాచలం మొత్తం అబ్బా భలే మారాడురా వాడు అని అందరూ మెచ్చుకున్నారు. నీ జాతంతా మెచ్చుకుంది, సంఘం అందరూ గర్వపడ్డారు. కానీ అనతి కాలంలోనే ముందుండవలసిన వాడు వెనక్కి వెళ్ళిపోయావు, వెనక్కి వెళ్ళిన వాడు లోకంలో కలిసిపోయావు, లోకాన్ని స్నేహించావు. జరిగింది ఇదే. ఏ తల్లి కన్నీళ్లతో నిన్ను కన్నదో ఆ తల్లికి మళ్ళీ కన్నీళ్లు మిగిర్చి వెళ్ళావు నువ్వు, అంతే. ఏ సంఘాన్ని సంతోషపెట్టావో ఆ సంఘాన్ని మళ్ళీ దుఃఖపెట్టి వెళ్ళావు, అంతే. ఎందుకంటే నీ కుడి పక్కన నిలవబడింది అపవాది గనుక. ఎవరి జీవితమైనా ఇంతే. వాడు ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు, కొద్దిమంది కనబడకుండా ఉన్నారు, అంతే. చాలామంది కనబడకుండా ఉన్నారు. వాళ్ళ కుడి పక్కన అపవాది నిలిచింది. వాళ్లకు దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు, దేవుని సహవాసం అంటే లెక్క ఉండదు వాళ్ళకి. అపవాది కుడి పక్కన నిలబడితే ప్రమాదం. పౌలు అంటాడు, ఆయన నా కుడి పక్కన నిలబడి ఆ సింహపు నోట నుండి నన్ను తప్పించాడు. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత శ్రేష్టమైన సువార్తను సంపూర్ణంగా ప్రకటించాడు పౌలు గారు. ఎక్కడ అసంపూర్ణంగా చేయలేదు. దేవుడు నిలిచిన ప్రతిసారి సంపూర్ణంగా సువార్తను ప్రకటించి నశిస్తున్న ఆత్మల్ని సంపాదించి సంఘాలను నిర్మాణం చేసుకుంటూ శిష్యులను సంపాదించుకుంటూ ఆయన వెంటక ఒక యవనస్తుల్ని పోగు చేసుకొని వాళ్ళని తర్ఫీ చేసుకుంటూ ఆత్మీయంగా ముందుకు కదిలిన వ్యక్తి పౌలు గారు. ఆయన పక్కన దేవుడు నిలబడ్డాడు గనుక దేవుడు ఎవరి పక్కన నిలిచిన ఆశీర్వాదమే. అందుకనే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 18వ వచనం కూడా చదువునానా? 18వ వచనం, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంటెన్షన్ ఏంటి ఇప్పుడు? కారణం ఏంటి? మొత్తం ఇంత పరిచర్యకు మూలమేంటి? ఆయన పరలోక రాజ్యమునకు చేరునట్లు. రాత్రి బైబిల్ స్టడీలో చెప్పాను నేను. బైబిల్ స్టడీలో ఎఫెసీ పత్రిక చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఐక్యపరచబడడానికి ఆధారం ఏంటి అని అన్నప్పుడు నిరీక్షణ ఆధారమైంది. ఆ నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యం. ఇక్కడ చూపిస్తాడు ఆయన. ప్రభు ప్రతి దుష్కార్యము నుంచి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. అంటే పౌలు కూడా దుష్కార్యముల నుండి తప్పించబడ్డాడు అనమాట. అంతే కదా? అవునా కదా? ఎన్నిసార్లు ఎన్ని ఎదురై ఉంటాయో మీరు ఆలోచన చేయండి. ఎన్ని దుష్కార్యాలు తన ముందుకు వచ్చి ఉంటాయో, ఎన్ని చెయ్యాలని అనుకున్నాడో,
చెయ్యాలని అనేక మంది ప్రేరేపించారో, లోకస్తులు ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అని ఎన్నిసార్లు వాళ్ళు ప్రేరేపించారో, ఏం జరిగింది? ప్రభు పక్క నిలిచి బలపరిచాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకు రక్షించాడు. పౌలు రక్షించబడ్డాడు, అనేకులను రక్షించాడు, అనేకులకు ఆయన రక్షణ సువార్తను అందించాడు. సంపూర్ణంగా సువార్తను ప్రకటించిన వ్యక్తి పౌలు. కారణం ఏంటి? ఇంత సక్సెస్ రేట్ రావడానికి కారణం ఏంటి? దేవుడు తన ప్రక్క నిలిచి, అంతే, దేవుడు తన కుడి పార్శ్వాన నిలవబడ్డాడు గనుక. అంత ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటిదేమా? అపవాది కుడి పార్శ్వాన నిలబడ్డాడు గనుక. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ప్రతి చోట నువ్వు ఫెయిల్ అవుతున్నావు అనంటే అపవాది నీ మీద దాడి చేస్తున్నాడు, నీ పక్కన నిలబడ్డాడు. సక్సెస్ అవుతున్నావు అనంటే దేవుడు నీ కుడి పార్శ్వాన ఉన్నాడు. ఈ రెండు విషయాలు నువ్వు మనసులోకి తెచ్చుకుంటే, నువ్వు నీ కుడి పార్శ్వాన దేవుడు ఉన్నాడా, నీ కుడి పార్శ్వాన అపవాది ఉన్నాడా నీకు అర్థం అవుద్ది. ఎవరున్నారో నీకు అర్థమైతే వారిని బట్టి నీవు బాగు చేసుకుంటావో చెడిపోతావో నీదే. రిజల్ట్ నీ ముందే ఉంది. ఖచ్చితంగా రిజల్ట్ నీ మీదే ఉంది. యవనస్తులు, పిల్లలు ఆలోచిస్తున్నారా? ఎరా చిన్నోడా, అర్థమైందా? నీ కుడి పార్శ్వాన ప్రభు ఉంటే దీవించబడతావు, నీ కుడి పార్శ్వాన అపవాదు ఉంటే చెడిపోతావు, సక్సెస్ అవ్వలేవు. ఈ రెండే, మంచి ఉంది చెడు ఉంది. రెండు చెప్పాడు దేవుడు, మంచి చెప్పాడు, చెడు చెప్పాడు, సక్సెస్ రేట్ చెప్పాడు, ఫెయిల్యూర్ రేటు చెప్పాడు. నువ్వు ఎలా ఉంటావో నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. బల దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. బల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుందాం. బలలో మనం చేయి వేద్దాం. తలలు వంచండి.